గారికి ఫైటర్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఎట్లా అంటే ఇప్పుడు తనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతకైనా ఫైట్ చేస్తాడు. తన కోసమే కాదు, తను నాయకుడు కావడానికి మాత్రమే తను కొట్లాడాడు. తన పరివారంని కూడా గెలిపించేందుకు ప్రయత్నం చేస్తాడు. చాలామంది మొదట్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కొరకు అంత కన్విక్టెడ్గా పోరాడతాడా అని ఒక డౌట్ ఉండేది. మేము బ్లంట్గా సరే, నేను కాంగ్రెస్లో 14లో జాయిన్ అయినా వారు 16, 17 అట్లా వచ్చినప్పటికి కూడా నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత సీరియస్గా రేవంత్ రెడ్డి గారిని సమర్థించే ప్రయత్నం చేసి ఎంత మేరకు నేను ఎక్స్టెంట్కి పోయేదో మీరు చూసేది. కానీ నన్నే వారించేది, అంత అక్కర్లేదు అన్నట్టుగా. ఎందుకు? నేనున్నా అన్నయ్య ఒక ధీమా కల్పించే ఒక ప్రయత్నం చేసేది. నేను చూసుకుంటాను, మీరు అక్కడ దానికి అక్కర్లేదు, నేను చూసుకుంటాను. తర్వాత చాలా కొంతమంది మిత్రులు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే తన సుదీర్ఘకాలంగా ఆయనతో కలిసి ఉన్న వాళ్ళు కానీ, వాళ్లకు ఒక నమ్మిక కలిగించే ప్రయత్నం చేస్తూ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఆయన స్పందన చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండేది. ఇప్పుడు నేను కూడా నాకు అవకాశాలు రానప్పుడు నన్ను పిలిచి మాట్లాడుతుండేది, నువ్వేమైనా గిల్టీ. నేను లైవ్ లో చెప్తాను, నీకు ఊరికే ఎవరో ఫోన్ చేస్తారు, లైవ్ లో చెప్తాను. నువ్వు దయచేసి కాసే ఈ డిబేట్ అయిపోయేంత వరకు దయాకర్ గారికి ఎవరు ఫోన్ చేయకండి. ఆయన జూమ్ లో నాతో డిబేట్ లో ఉన్నారు. మీరు ఫోన్ చేస్తే సిగ్నల్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఫోన్లు చేయకండి దయచేసి, వారికి చేస్తున్నాం. రైట్, ప్లీజ్ కంటిన్యూ. నేను వాస్తవానికి స్టూడియోకి ఈరోజు రావడానికే మీకు చెప్పిన, కానీ నేను చెప్పిన కదా ఇక్కడ వారి ఇన్స్పిరేషన్తో అక్షయ పాత్ర అని ఇస్కాన్ టెంపుల్, ఇక్కడ టెంపుల్కు ఒక ఇటుక పెట్టి తర్వాత వారు ఏ విధంగా ఇనిషియేషన్ తీసుకున్నారు. ఏది మా పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ 800 crores బడ్జెట్ పెట్టింది. ఇది ఇంకా చాలా మందికి ఈ కోణం తెలియదు. ఆయన ఎందుకు విద్యను ఎట్లా ప్రోత్సహించాలి, విద్యార్థులను ఎట్లా, ఒక విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత ఈయన అబ్జర్వేషన్ కొరకు వాళ్ళు అనిపించి నేను తొందరగా రాలేకపోయినా. అయితే తాను మీరు అన్న క్వశ్చన్కి ఏంటంటే ఆయన కమిట్మెంట్ ఒక లెవెల్లో ఉంటుంది. అవసరమైతే తను నష్టపోయినా సరే తనను నమ్ముకున్న వాళ్ళ పట్ల ఫైట్ స్పిరిట్ ఉంటుంది కాబట్టి ఫైట్ అండి. ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టు కేసీఆర్ను కనీసం ఏం కేసీఆర్ ఇట్టెట్లా చేస్తావు కూడా అంటానికి ఇబ్బంది పడి, ఏమైనా పెద్ద మనిషి ఏంది ఇట్లా అనే పరిస్థితిలో ఉన్న కాంచి కేసీఆర్ అనగలిగినోడు ఒకే ఒక్కడు ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు. వారిని చూసి మాలాంటి వాళ్ళందరం కూడా అట్లా అంటే కొట్లాట నేర్పుతాడు, పోరాట పటిమతో ఉంటాడు, ఫైర్ బ్రాండ్గా ఉంటాడు, అన్నిటికంటే ఎక్కువ కేరింగ్గా ఉంటాడు. కేరింగ్గా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఎవరు తనని నమ్ముకున్న మొన్నదానికి మీరు చూసింది కదా, వేం నరేందర్ రెడ్డి గారు తన ఆత్మీయ మిత్రుడు, ఎట్లా ఉంటారో వాళ్ళిద్దరు మీకు తెలుసు. ఆయనకు పదవి రాకున్నా కూడా చాలా మంది ఏంటి తన మిత్రునికి ఇప్పించుకోలేదంటున్నప్పుడు సందర్భాన్ని బట్టి అంత కేరింగ్గా ఉండి ఒక హోదాలు తీసుకురావడం, అట్లా చాలా మంది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మంది అధికారులు వచ్చినాయి. ఆయన అంతకంటే ముందు ఎప్పుడైతే కాంగ్రెస్కు రాకంటే ముందు, టీడీపీలో లేని కంటే ముందు ఉన్న వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఇవ్వగలిగాడు కాబట్టే ఆయన నాయకుడు కాగలిగినది ఒకటి. కానీ ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారిని ఎవరు ఊహించండి. ఎందుకంటే ఇక కేసీఆర్ కాడ ఇంత పెద్ద పైసలు ఉన్నాయి, ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది, ఆయనను కొట్టాలంటే అంత సింపుల్ అని చాలామంది చెవులు కొరుక్కునేటోళ్ళు. కానీ నేను ఒక 10 మీటింగ్లలో పాల్గొని ఉంటా వేకే గారు తనతో చాపర్లో. ఆ వైబ్ చూస్తే అంతకుముందు మిగతా మీటింగ్లు, గజ్వేల్ మీటింగ్ కొంత ఊపినిచ్చింది, ఇట్లా కొన్ని అదేంది మన ఆదిలాబాద్ మీటింగ్, ఇంద్రవెల్లి మీటింగ్ కొంత ఊపినిచ్చింది. కానీ నేను ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి మీటింగ్ ఆ వైబ్ చూస్తే నేను ఆయన పడుకోనే చెప్తుండే ఇట్లా హెలికాప్టర్ ఇట్లా అనుకొని, మనము ఎక్కువ మొత్తంతోనే మనం గెలుస్తాం కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఆ మీటింగ్లో వారుండే మీటింగ్లో నేను మాట్లాడాల్సి వచ్చేది, నాకు భయపడిపోయేది, నేను మాట్లాడని అంటుంటే అయినా కూడా మాట్లాడాలి, జాగ్రత్తగా పథకాలు చెప్పుకోవాలి. మనం అప్పుడు కూడా వారు అన్నట్టుగా కొన్ని పరిస్థితులు అనుకూలిస్తే 90 లేదంటే 65-70 మధ్యన వచ్చేస్తామని చెప్తుంది. అంటే అంత పిన్ పాయింటెడ్ యాక్యురసీ ఉండే ఒక ఆలోచన ఉంటుండే. కానీ నేను అనుకుంటుండే ఒక దశలో
కేసీఆర్ అంటే ఎంత ఎట్లా చేస్తాడు, ఎంత పెడతాడు, ఒక నియోజకవర్గంలో ఎట్లా పెడతాడు, అసలుకి ఇట్లా సంపాదించడం అనుకుంటాడు. కానీ ప్రజా బలం పెరుగుతుండడం ఒకటి, దానికి తగ్గట్టుగా ఆయన మారుతున్న తీరు కూడా ఒక ఊర మాస్ లీడర్ నుంచి ఒక క్లాసిక్ లీడర్గా కన్వర్ట్ కావడానికి తనలో తాను చేంజ్ అవడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మార్చే ప్రయత్నం చేసిండు. దానికి నేనే మీకు ముందున్న ఉదాహరణ. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను కొన్ని ఆవేశకాలకు పోయి ఎలాంటి పరిస్థితులు ఆయనకు తెచ్చినా కూడా మీకు తెలుసు. అలాంటి పరిస్థితిని కూడా అధిగమించి దాన్ని సబటైజ్ చేయము, తర్వాత తన ప్రత్యర్థులుగా భావించే వాళ్ళని మిత్రులుగా చేసుకోవడం సెకండ్ ఫేజ్లో నేర్చుకున్నాడు. అది ఒక 4-5 years బ్యాక్ నుంచి బలహీనతలను బలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. దీనికి ఎంతో స్టడీ కూడా ఉంది, ఎకడమిక్ స్టడీ ఉంది, హిస్టారికల్ స్టడీ ఉంది, తన మిత్రులతో కలిసి చర్చించడం, పుస్తకాలు బాగా చదవడం, రాజనీతి పుస్తకాలన్నీ కూడా అవపోసన పట్టడం, ఇదంతా కూడా తనను తాను ఎన్రిచ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం. నేను అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా తన ప్రత్యర్థుల్ని ఓన్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. కేసీఆర్ గారు ఇట్లా కొంచెం ఏదో అయ్యింది, ఏదో హాస్పిటలైజ్ అయ్యిండు అనగానే మా అన్ని మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసి డైరెక్ట్ నేరుగా ఇమ్మీడియట్గా వారి దగ్గరికి పోయి పరామర్శకు పోయిన పరిస్థితి. ఇంత రాజకీయ శత్రుత్వం అంటారు కదా, దానికే కదా రాజకీయాల్లో ఉన్న గొప్పతనం. అదే ఎంత శత్రుత్వము ప్రత్యర్థులుగా ఉన్నా కూడా ఆ ప్రత్యర్థికి ప్రమాదమో హెల్త్ బాగాలేకపోతేనో పరామర్శ పలకరింపు అదొక ప్రోటోకాల్ లాంటిది అంతే. దాని ప్రోటోకాల్ లాగానే ఫీల్ అవ్వాల్సిందే. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఒకటి. అవును, మీరు ఊహించుంటారు, నాకంటే ముందు నుంచి మీకు పరిచయం, కానీ ఇంగ్లీష్ హిందీని ఎంత ఫ్లూయెన్సీగా చాలా చాలా అప్పటికి ఇప్పటికీ